హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అండి. మనకి ఎప్పుడైనా నోరు సరిగా లేక ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 15 పచ్చిమిర్చి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఈ నూనెలో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఒక 2 నిమిషాలు అలాగా ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మనం వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి ఇవన్నీ మాడిపోతాయి, పచ్చడి అంత బాగుండదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకి ఈ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్తో మంచి రుచిగా ఉంటుందండి. ఇలా వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 టమోటాలను తీసుకున్నాను. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ టొమాటో ముక్కలు అనేవి మెత్తగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కల్ని మనం మగ్గించుకుందామండి. చూడండి, మనకి టొమాటో ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి, అలాగే మంచిగా ఉడికాయండి, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం చల్లార్చుకుందాము. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఈ పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో దంచుకుంటున్నానండి. మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి దొండకాయ బెండకాయ ముక్కల్ని అన్నిటినీ కూడా ఈ రోట్లో వేసుకొని వీటిని మంచిగా దంచుకోవాలండి. మనకు మిక్సీలో కంటే కూడా రోట్లో దంచుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, మనకి ఇక్కడ మనం వేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా మంచిగా దంచుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా అయ్యే విధంగా బాగా దంచుకోవాలండి. అలాగే ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలను వేయడం వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్తో ఈ పచ్చడి అనేది మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ టమాటాల ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా మంచిగా మనం దంచుకోవాలండి. ఈ టమాటాలను వేసిన తర్వాత మనం నిదానంగా దంచుకోవాలండి, లేదంటే పచ్చడి అంతా ఎగురొచ్చి పైన పడుతుంది. కాబట్టి నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోకల్ని ఆ విధంగా తిప్పుతూ ఈవెన్గా మొత్తం కలిసే విధంగా మంచిగా ఈ పచ్చడిని మనం దంచుకోవాలండి. మనము మిక్సీ పట్టి చేసుకున్న పచ్చళ్ళ కన్నా ఈ విధంగా రోట్లో నిదానంగా ఓపిక్గా దంచుకున్న పచ్చళ్ళే చాలా బాగుంటాయండి. అలాగే ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా టమోటాలు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, సో చూసుకొని మిగతా సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల కూడా మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇలా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇలా తీసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి ఉంటే వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఎక్కువ మందికి టైం కుదరక ఈ విధంగా మిక్సీల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ పాతకాలం రోజుల్లో ఎక్కువగా ఈ రోట్లోనే దంచుకొని పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకునేవారండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా రోట్లో పచ్చడి దంచుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్నటువంటి ఈ పచ్చడిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై కానీ ఆమ్లెట్తో కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.